1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నీలో ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకొని మొదటి అడుగు ఇప్పుడే వేయి. అప్పుడే నీవు అనుకున్నవి వాటంతట అవే జరిగిపోతాయి. అలా కాకుండా దేనికో భయపడుతూ ఏదో జరుగుతుందని, ఎవరో వస్తారని, ఇంకేదో చేస్తారని అక్కడే కూర్చుండిపోతే కాలం నీతో పాటే ఆగిపోదు. నువ్వు ఈ భూమి మీదకు సాధించడానికి వచ్చావా, లేక ఇతరులు సాధించిన విజయాలను చూస్తూ ఉండిపోవడానికి వచ్చావా? నీ భయాలు, సందేహాలు పక్కన పెట్టు. అవి మొదట్లో అందరికీ ఉండేవే. అవి అందరూ నీకు చెప్పేవే. నీలో పేర్కొని ఉన్న భయం నీ శ్రమను, ఆత్మవిశ్వాసాన్ని చూచి భయపడి పారిపోవాలి. ఒక్కసారి ఆ భయాన్ని వదిలిపెట్టి బయటికి రా. అద్భుతాలు చేయగలవు. నీలాగే విజేతలు భయపడుతూ అందరి మాటలు పట్టించుకుంటూ సందేహాలతో కాలం గడుపుతుంటే ఇన్ని అద్భుతాలు సాధించేవారా? సాధించి నలుగురికి ఆదర్శంగా నిలిచేవారా? నీ గురించి నువ్వు అనుకుంటున్నది, నీ శక్తి, యుక్తి అంతా నిజం కాదు. అనంతమైన, జీవితాంతం ఉపయోగించిన తరగని శక్తి నీలో ఉంది. నీలో ఉన్న ఆ నిజమైన శక్తిని బయటికి తీ. అప్పుడే అనుకున్నది సాధించగలవు. ఈ సమాజంలో 2 రకాల మనుషులుంటారు. పర్ఫామ్ చేసేవాళ్ళు. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ అలాగే చూస్తూ నిలబడిపోయేవారు. పర్ఫార్మర్కు గెలుపోటముల మీద భయం ఉండదు. ఈరోజు ఓడినా మరలా తిరిగి ప్రయత్నిస్తారు. ఎప్పటికైనా విజేతలుగా నిలిచిపోతారు. కానీ వాళ్ళను చూస్తూ నిలబడిపోయిన జనం మాత్రం ఏదో తెలియని అనేక భయాలు నింపుకొని, లేనిపోని బలహీనతలను తెచ్చిపెట్టుకుని ఎటు పోవాలో, ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో బ్రతికేస్తుంటారు. ఇలాగే బ్రతుకుతూ జీవితాన్ని గడిపేస్తుంటారు. చివరకు అంతా అయిపోయిన తర్వాత అనుకున్నది సాధించలేకపోయామని భయపడుతూ, బాధపడుతూ జీవిస్తుంటారు. ఇప్పటికైనా మేల్కోండి. ఇదే సరైన సమయం. మీరు చేయగలరు. ఆత్మవిశ్వాసం గుండెలో నింపుకొని ముందు మీరున్న చోటు నుండి బయలుదేరండి. మీ శక్తిని గమనించండి. మీ ఆసక్తిని గమనించండి. ఇక మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు ఈ ప్రపంచంలో. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి మీ జీవితాల్లో. అందుకోసం ఇప్పుడే, ఈరోజే మీరనుకున్న పనిని ప్రారంభించండి. జై హింద్.